భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రభు ప్రభు ప్రభు. లే మిత్రమా, మిత్రుని స్థానము చరణముల చెంత కాదు, బాహువుల వద్ద. నేను తమకు అపకారము చేశాను కృపాకర. నేను కుటిలుడను. నేను కామంతో మాయామోహితుణ్ణయ్యాను. మిత్రధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతైనా నేను పశు ప్రవృత్తి గల చంచల చిత్తుడునైన నీచ వానరుణ్ణే కదా. అయినా నన్ను విశ్వసించండి. నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడిన నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు. నాపై సందేహము వలదు మిత్రవత్సల. ప్రభు ప్రభు, హనుమంతుడే అందుకు సాక్షి. మిత్రుల మధ్య సందేహాలకు తావుండదు. కేవలం అభిన్న భావ వ్యక్తీకరణ, విశ్వాసమే చోటు చేసుకుంటాయి. ధర్మం, కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచేవారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు. కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు. లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా, జాగృతంగా, ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది. మహాప్రభు, నా అజ్ఞానము మీ కృప వలన తొలగిపోయినది. నైరాశ్యమనే గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సుగ్రీవుని అస్తిత్వానికి నూతన కాంతులు ప్రసాదించిన కరుణాస్వరూపులు తమరు. ఈ సుగ్రీవుడు సదా మీ దాసుడు ప్రభు. ప్రభు, ఆలస్యము జరిగినది, అందులో సందేహము లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం, మహారాజు తన వాగ్దానాన్ని మరువలేదు. కిష్కింధాపతి 4 వైపులకు తన దూతలను పంపించి వానర యోధులను పిలిపించుచున్నాడు. నలుదశల నుండి అపార వానర సైన్యం త్వరలోనే రానున్నది. కిష్కింధాపతి సుగ్రీవులకు జై, సుగ్రీవ మహారాజులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామచంద్రులకు జై, శ్రీరామ సుగ్రీవుల మైత్రి వర్ధిల్లాలి. దీర్ఘాయుష్మాన్ భవ. మహారాజా, నేను తమ ఆజ్ఞానుసారం చతురులు, ప్రవీణులు, శీఘ్రగాములు, నేర్పరులు అయిన వానర వీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను. వీర విక్రముడైన వానర వీరుడు శతవలి, లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు, భల్లూక సైన్యముతో భల్లూకరాజు గజవంతుడు, పరమ పరాక్రమవంతుడైన గంధమాతనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు. హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం వేంచేస్తున్నారు. మా తండ్రి గారు వచ్చినారా? హనుమా, నీ పితృదేవుల్ని స్వాగతించు. వెళ్ళి అభివందనము చెయ్యి. వెళ్ళు. సాదర ప్రణామములు ప్రభు, ప్రణామములు. మహారాజా, నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించినందుకు క్షమించండి. తమ దర్శనాభిలాషతో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను. రఘుకుల తిలక, కృపాసింధు రఘువర, తమ దర్శనార్థమే నేనిక్కడికి వచ్చాను. వానర శ్రేష్ఠ కేసరి, ఎక్కడున్నది రాజ్యము, ఎవరు రాజు? ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే. హనుమా, నీ తండ్రికి అభివాదము చెయ్యి. నీపై గల వాత్సల్యమే వారిని ఇచ్చటకు తీసుకువచ్చింది. తండ్రి, తండ్రి, ఆంజనేయ, కేసరినందన, చిరంజీవ, సుఖీభవ. నీ సకల మనోరథములు సిద్ధించుగాక. శ్రీరాముని కార్యమునికే తమరూ వెంచేశారా తండ్రి? తమరి రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మహారాజు సుగ్రీవ, ఇక జరగాల్సిన కార్యమును నిర్ణయించండి. ఏ విధంగా సీతామాతను అన్వేషించడం ప్రారంభించాలి? ఆజ్ఞాపించండి ప్రభు. మిత్రమా, కర్తవు నీవే, కారకుడవు నీవే. ఇచ్చటకు బుద్ధిమంతులు,
బలవంతులు శౌర్యవంతులు వేంచేశారు. అందరూ కలిసి ఆలోచించి సీతాన్వేషణకు నాంది పలకండి. అంగద, ప్రసవనగిరి ప్రాంతమునకు వెళ్ళి అందరినీ సమావేశపరచు. అందరి సమక్షమున నేడొక నిర్ణయం తీసుకుందాం. ఆజ్ఞ మహారాజా.